అస్సలాముఅలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహెద్. నేటి ముఖ్యాంశాలు: అమెరికా ఇరాన్ మధ్య 14 అంశాలతో చారిత్రాత్మక శాంతి ఒప్పందం. గల్ఫ్ రీజియన్లో ముగిసిన 110 రోజుల ఉద్రిక్తతలు. శివసేన యూబీటీకి భారీ షాక్. ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు స్పీకర్కు లేఖ ఇచ్చిన 6 ఎంపీలు. ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ ఏఐ టెక్నాలజీల డెవలప్మెంట్ కోసం ఐబీఎంతో కలిసి ఏక్యూఏఐసిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. సిరిసిల్లలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు. సిరిసిల్లలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో సంచలనం సృష్టించిన ఓ మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం, హత్య కేసులో స్థానిక పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికి చెందిన 27 ఏళ్ల బి నవీన్ కుమార్ అనే యువకుడు చందుర్తి మండలానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని 2019 మార్చిలో ఆమెను అపహరించాడు. ఆ తర్వాత 2020 డిసెంబర్లో బాలికపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతుందేమోనన్న భయంతో బాలికకు బలవంతంగా విషం తాగించాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలికను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ దారుణ ఘటనపై అప్పట్లో వేములవాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలు, సాక్ష్యాలను, అలాగే సాంకేతిక శాస్త్రీయ నివేదికలను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిందితుడు నవీన్ కుమార్కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 7,000 రూపాయల జరిమానాను విధిస్తూ బుధవారం సంచలన తీర్పునిచ్చారు. ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన డీఎస్పీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఇతర సిబ్బందిని ఎస్పీ మహేష్ బిగితే ప్రత్యేకంగా అభినందించారు. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు ఒక కనువిప్పు కావాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పాలకుర్తి వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేటీఆర్. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటిపై అవినీతి ఆరోపణలు. తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఖమ్మం జిల్లా పాలకుర్తిలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. సంక్షేమ పథకాలను పక్కన పెట్టి కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే మంత్రులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు లూటీ చేస్తూ పేదలకు దక్కాల్సిన పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు, పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని
కేవలం రాజకీయ ప్రతీకార చర్యలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు ఏమయ్యిందని ప్రశ్నించిన కేటీఆర్ ఈ ప్రభుత్వ పనితీరుతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజా సమస్యలపై మరింత తీవ్రంగా పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు బీమా పథకం నిర్వీర్యం. ఎల్ఐసికి 441 కోట్ల బకాయిలు పెట్టిన రేవంత్ ప్రభుత్వం 7,606 బాధిత కుటుంబాల క్లెయిమ్లు పెండింగ్. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలో మాత్రం అన్నదాతల కుటుంబాలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బీమా పథకం ప్రస్తుతం పూర్తిగా అటకెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎల్ఐసికి చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులను చెల్లించకపోవడంతో బీమా పథకం కింద దక్కాల్సిన పరిహారం నిలిచిపోయింది. 2025-26 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసికి మొత్తం 1,359 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉండగా కేవలం 923 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించింది. ఇంకా 441 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో ఎల్ఐసి సంస్థ బీమా క్లెయిమ్ల చెల్లింపులను పూర్తిగా నిలిపివేసింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన రైతుల కుటుంబాలకు చెందిన సుమారు 7,606 దరఖాస్తులు అంటే దాదాపు 380 కోట్ల రూపాయల మేర పరిహారం ఆగిపోయింది. దీనితో దిక్కు తోచని స్థితిలో ఉన్న బాధిత రైతు కుటుంబాలు కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నాయి. బకాయిలను తక్షణం విడుదల చేస్తే ఆగస్టు 14 నాటికి రైతు కుటుంబాలకు దాదాపు 570 కోట్ల రూపాయల మేర బీమా అందుతుందని అధికారులు సీఎంకు వివరించినట్లు సమాచారం. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఇది చారిత్రక ద్రోహంగా అభివర్ణించారు. నిజామాబాద్లో యూరియా యాప్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధర్నా. తెలంగాణలో కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా యాప్ పంపిణీ వ్యవస్థపై అన్నదాతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో యూరియా యాప్ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద భారీ ఆందోళన కార్యక్రమం జరిగింది. స్థానిక రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకునేందుకే ఈ కొత్త యాప్ పంపిణీ విధానాన్ని తీసుకువచ్చిందని తీవ్రంగా మండిపడ్డారు. సొసైటీ దుకాణాల్లోనే యూరియా బస్తాలు తగినన్ని అందుబాటులో లేని పరిస్థితిలో కేవలం యాప్ ద్వారా రైతులకు యూరియా ఎలా అందుతుందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. స్మార్ట్ ఫోన్లు, యాప్ల గురించి అవగాహన లేని గ్రామీణ ప్రాంత రైతులు ఈ కొత్త విధానంతో ఎరువుల కోసం నానా పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నిరసనకారులు వెంటనే పాత పద్ధతిలోనే ఎరువులను పంపిణీ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్కు క్యూ కడుతున్న అంతర్జాతీయ సంస్థలు. టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం. CTRLSలో కెనడా సంస్థ 7,000 కోట్ల పెట్టుబడి. హైదరాబాద్ నగరం గ్లోబల్ పెట్టుబడులకు, అత్యాధునిక టెక్నాలజీ సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తన 5వ ఎక్స్పీరియన్స్ సెంటర్ను హైదరాబాద్లోని బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఘనంగా ప్రారంభించింది. ఈ సెంటర్ ఏర్పాటుతో నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల
ఈకోసిస్టమ్ మరింత బలపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్కు చెందిన ప్రముఖ డేటా సెంటర్ల నిర్వహణ సంస్థ CTRLSకు భారీ పెట్టుబడి లభించింది. కెనడాకు చెందిన పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ CPP ఇన్వెస్ట్మెంట్స్ హైపర్ స్కిల్ AI క్లౌడ్ క్యాంపస్ల ఏర్పాటు కోసం ఏకంగా 7,000 కోట్ల రూపాయల పెట్టుబడిని CTRLSలో పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ డీల్తో హైదరాబాద్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అంతర్జాతీయ విశ్వాసం మరింత పెరిగినట్లయింది. వీటికి తోడు హైదరాబాద్ శివార్లలో తలపెట్టిన 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై స్టే విధించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిరాకరించింది. దీంతో ఈ బృహత్తర ప్రాజెక్టు పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు రావడం ఖాయమని పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో క్వాంటమ్ AI టెక్నాలజీల డెవలప్మెంట్ కోసం IBMతో కలిసి AQAICని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ టెక్నాలజీలను ప్రోత్సహించే లక్ష్యంతో జూన్ 18వ తేదీన అమరావతి క్వాంటమ్ అండ్ AI ఇన్నోవేషన్ సెంటర్ AQAICను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. టెక్ దిగ్గజం IBM భాగస్వామ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది. ఈ కేంద్రం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కాలేజీలలో 380కి పైగా క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్స్ను ఏర్పాటు చేసి వాటిని నేరుగా ఒకే నెట్వర్క్ కిందకు తీసుకురానున్నారు. విద్యార్థులను అకాడమిక్ స్థాయి నుంచి పరిశ్రమలకు అవసరమైన ఆధునిక టెక్నాలజీ పట్ల సిద్ధం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. IBM అందించే శిక్షణ, సాంకేతిక సహకారం ద్వారా ఏపీ యువతకు అత్యుత్తమ గ్లోబల్ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధా రంగాలలో ఏపీని హబ్గా మార్చి పెద్ద ఎత్తున జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎంసెట్ 2026 ఫలితాలు విడుదల. అధికారిక వెబ్సైట్లలో రిజల్ట్స్ అందుబాటులో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ అలాగే ఏపీ ఎంసెట్ 2026 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు తమ ఫలితాలను results.bie.ap.gov.in వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే 9552300009 అనే వాట్సాప్ నంబర్ మన మిత్ర సర్వీస్ ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకునే సదుపాయాన్ని బోర్డు కల్పించింది. మరోవైపు ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంసెట్ 2026 ఫలితాలు కూడా అదే రోజు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ను cgts.apsche.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇంటర్ సప్లిమెంటరీతో పాటు ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఈ ఫలితాల ఆధారంగా రాబోయే విద్యా సంవత్సరంలో కాలేజీ అడ్మిషన్లు, కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. కావున విద్యార్థులు వెంటనే తమ ర్యాంకులు, మార్కులను వెబ్సైట్లో చెక్ చేసుకుని తదుపరి అడ్మిషన్ల ప్రక్రియకు సిద్ధం కావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ ఆరోపణలు. అప్రమత్తమైన కేడర్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం జూన్ 15 నుంచి జూలై 14 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ప్రక్రియను తమకు అనుకూలంగా వాడుకుంటూ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ సానుభూతి
సానుభూతి పరుల ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని విమర్శించింది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే చేస్తున్న సమయంలో పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనించాలని వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఎక్కడైనా అక్రమంగా పేర్లు తొలగించినట్లు గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పోరాడాలని సూచించింది. సాధారణంగా ఎన్నికలకు ముందు జరగాల్సిన ఈ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను మరో 2 ఏళ్ల సమయం ఉండగానే ఇప్పుడు చేపట్టడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర దాగి ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను అధికార కూటమి నేతలు కొట్టిపారేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఏపీలో చురుగ్గా నైరుతి రుతుపవనాల కదలికలు. విజయనగరం జిల్లాలో భారీ వర్షం, ఉత్తరాంధ్రకు ఐఎండీ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడడంతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 18వ తేదీ మంగళవారం నాడు విజయనగరం జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటి వరకు ఎండల తీవ్రతతో అల్లాడిపోయిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. జిల్లాలో ఉష్ణోగ్రతలు సైతం ఒక్కసారిగా 28 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఇటు విశాఖపట్నంలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం ఉత్తర కోస్తా జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. రాబోయే కొద్ది రోజుల్లోనే రుతుపవనాలు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురుగాలుల కారణంగా తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ వ్యవసాయ పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కృష్ణా జిల్లాలో యువకుడి అదృశ్యం కలకలం. కస్టోడియల్ టార్చర్ ఆరోపణలతో సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు సస్పెన్షన్. కృష్ణా జిల్లాలో ఓ యువకుడి అదృశ్యం వ్యవహారం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. మే 9వ తేదీ నుంచి కృష్ణలంక ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల గాదె సాయికృష్ణ అదృశ్యమయ్యాడు. అయితే అతడి అదృశ్యం వెనుక పోలీసుల కస్టోడియల్ టార్చర్ ఉందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. సాయికృష్ణ అదృశ్యానికి ముందు కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు అతడిని అదుపులోకి తీసుకున్నారని, పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించడం వల్లే యువకుడు కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును జూన్ 17న సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తుకు ఆదేశించారు. ఈ పరిణామంపై ప్రతిపక్ష వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, పోలీసుల తీరు దారుణంగా మారిందని వారు మండిపడ్డారు. ప్రస్తుతం సాయికృష్ణ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శివసేన యూబీటీకు భారీ ఎదురుదెబ్బ. ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు స్పీకర్కు లేఖ సమర్పించిన 6 ఎంపీలు. మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ పార్టీకి చెందిన ఏకంగా 6 లోక్సభ సభ్యులు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు సిద్ధమవడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. జూన్ 18న ఉద్ధవ్ ఠాక్రే ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి మొత్తం 9 మంది ఎంపీలలో 6 డుమ్మా కొట్టారు. ఎంపీలు సంజయ్ దినపాటిల్, సంజయ్ దేశ్ముఖ్, నాగేష్ పాటిల్ అస్తికర్, సంజయ్ బంధు జాదవ్, ఓం ప్రకాష్ నింబాల్కర్, ఇంకా భౌసాహెబ్ వాక్చౌర్లు అధికారికంగా తమను షిండే వర్గంలో విలీనం చేయాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూబీటీ అధిష్టానం వెంటనే 6 ఎంపీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
కాగా దీని వెనుక ఎన్డీఏ కూటమి ఆడుతున్న ఆపరేషన్ టైగర్ ఉందని, పార్టీ మారేందుకు ఒక్కో ఎంపీకి 50 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని శివసేన యూబీటీ ఫైర్ బ్రాండ్ నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. శివసేన ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 21న ఈ ఎంపీలు లాంఛనంగా షిండే వర్గంలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ పరిణామం జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్ల మిగులు బదిలీ, ద్రవ్య నిర్వహణపై రేగుతున్న చర్చ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన చరిత్రలోనే అత్యధికంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 2.87 లక్షల కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ భారీ బదిలీ వ్యవహారం దేశ ఆర్థిక వర్గాల్లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. సామాన్యులు కొనే ప్రతి వస్తువుపైన, అన్ని సేవలపైన కేంద్ర ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తూ రికార్డు స్థాయిలో ఆదాయం గడిస్తోంది. అయినప్పటికీ దేశ ద్రవ్య లోటును పూడ్చుకునేందుకు ఏకంగా రిజర్వ్ బ్యాంక్ నిల్వలపై ఆధారపడాల్సి రావటం ఏమిటని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ద్రవ్య నిర్వహణలో వైఫల్యాల వల్లే సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తి ప్రమాదంలో పడుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాలో అంతరాయాల కారణంగా తలెత్తిన లోటును పూడ్చేందుకే ప్రభుత్వం ఈ నిధులను వాడుకోనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మరో $2.5 బిలియన్ అప్పు తీసుకునేందుకు కేంద్రం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులతో ముమ్మర చర్చలు జరుపుతుంది. మరోవైపు ఆర్బీఐ ద్రవ్యోల్బణ కట్టడికి చర్యలు తీసుకుంటూనే రెపో రేటును 5.25% వచ్చే యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. అమెరికా, ఇరాన్ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందం. ముగిసిన 110 రోజుల ఉద్రిక్తతలు, తిరిగి తెరుచుకోనున్న హోర్ముజ్ జలసంధి. గత 110 రోజులుగా ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేసిన అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసాద్ పెజెష్కియాన్లు 14 అంశాలతో కూడిన చారిత్రాత్మక అవగాహన ఒప్పందం MOUపై సంతకాలు చేశారు. జూన్ 17న ఫ్రాన్స్లోని ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్స్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఏర్పాటు చేసిన విందులో ట్రంప్ దీనిపై సంతకం చేయగా, జూన్ 18న ఇరాన్ డిజిటల్ విధానంలో ధృవీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం లెబనాన్తో సహా అన్ని సరిహద్దుల్లో తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ అమలులోకి వస్తుంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన 20% ఆయిల్ రవాణా జరిగే హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుంది. ఇరాన్ చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను అమెరికా సడలించనుంది. రాబోయే 60 రోజుల్లో 2 దేశాల మధ్య తదుపరి దశ చర్చలు స్విట్జర్లాండ్లో జరగనున్నాయి. ఈ చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నాయకత్వం వహించబోతున్నారు. వాస్తవానికి జెనీవాలో జరగాల్సిన అధికారిక సంతకాల కార్యక్రమం రద్దయినప్పటికీ ఒప్పందం అమల్లోకి రావడం గమనార్హం. కాగా ఈ శాంతి ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. ఇటీవలే ఏవియన్లో జరిగిన G7 సదస్సులో భారత ప్రధాని మోదీ ఈ శాంతి ప్రయత్నాలకు పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మాస్కోపై ఉక్రెయిన్ కని విని ఎరుగని డ్రోన్ దాడి. కపోత్స్యా ఆయిల్ రిఫైనరీ అగ్నిగుండం, 4 ఎయిర్పోర్టుల్లో నిలిచిన విమానాలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో జూన్ 18న అత్యంత తీవ్రమైన పరిణామం చోటు చేసుకుంది. రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ కనివిని ఎరుగని స్థాయిలో అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది. ముఖ్యంగా మాస్కోకు గ్యాసోలిన్ సరఫరా చేసే అత్యంత కీలకమైన కపోత్స్యా ఆయిల్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని వారం వ్యవధిలోనే ఉక్రెయిన్ రెండోసారి దాడి చేసింది. ఈ దాడుల్లో సుమారు 137 నుంచి 200 డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించగా వాటిలో కొన్ని నేరుగా ఆయిల్ రిఫైనరీని ఢీకొట్టాయి. దీంతో రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి దట్టమైన నల్లటి పొగ మాస్కో నగరమంతటా వ్యాపించింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మాస్కో పరిధిలోని 4 ప్రధాన విమానాశ్రయాల్లో కమర్షియల్ విమానాల రాకపోకలను రష్యా అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా పదే చేస్తున్న దాడులకు ఇది పూర్తి న్యాయబద్ధమైన ప్రతీకార చర్యేనని
అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కజాన్ నగరంలో ఆసియాన్ దేశాల ప్రతినిధులతో కీలక సదస్సు నిర్వహిస్తున్న సమయంలోనే మాస్కోపై ఈ దాడి జరగటం క్రెమ్లిన్ వర్గాలను తీవ్రంగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ పరిణామంతో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.